తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రావణి నాయకత్వంలో మహిళా సంఘం యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతోటి కేంద్రంలో మహిళా బిల్లు పెట్టారు. అందులో మహిళా బిల్లు లోపల బీసీ బిల్లు పెట్టాలని ఈరోజు జరిగిన కార్యవర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశాం. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశంలో సామాజిక విప్లవం మౌలికమైనటువంటి మార్పు దేశంలో ప్రారంభమైంది. మహిళా బిల్లు పెట్టడం అనేది చరిత్రలో గొప్ప విషయం. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ గారి చొరవతో దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా బీసీ కులగణన జరుగుతుంది. 76 ఏళ్ళు ఈ దేశాన్ని అనేక మంది పరిపాలించారు. 18 మంది ప్రధానమంత్రులు టెంపరీ పర్మనెంట్ కలిసి ఇంతమంది ప్రధానమంత్రులు అయితే కూడా సామాజిక న్యాయం అని జబ్బరి తరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏ ఒక్కడు కులగణన చేయడానికి సాహసం చేయలేదు. నరేంద్ర మోడీ సాహసం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఎంతో ధైర్యంతో కులగణనను చరిత్రలోనే మొదటిసారి పెట్టారు. ఈరోజు చాలామంది మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు. బీజేపీ ప్రభుత్వం ఏ పార్టీ 76 ఏళ్లలో ఎప్పుడైనా బీసీని ప్రధానమంత్రి చేశారా? బీసీ సంఘాలు, బీసీ నాయకులు అందరి దేశంలో దేశానికి ప్రధానమంత్రి బీసీ కావాలని అనేక సభలలో ప్రతి ఒక్కరు కోరుకున్నాం. ఎవ్వరు ముందుకు రాలేరు. బీజేపీ పార్టీ బీసీని ప్రధానమంత్రి చేసింది, ఉపరాష్ట్రపతిని బీసీని చేసింది. అంతేకాదు, దేశంలో అన్ని ప్రధానమైన పోస్టులు ఈరోజు ఉన్నాయి. రాష్ట్రపతి ఒక గిరిజన మహిళకి ఇచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈరోజు దళిత వర్గాలకు ఇచ్చారు. ఉన్నతమైన పదవులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన బీజేపీ పార్టీ ఈ బలహీన వర్గాలకు వ్యతిరేకమని ప్రతిపక్షాలు అనడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అన్ని దేశంలో ఉన్న ప్రధానమైన పోస్టులన్నీ దేశానికి అత్యున్నతమైనటువంటి పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చి గతంలో ఎప్పుడైనా చరిత్రలో చూశారు. అంతేకాదు, జనాభా లెక్కలు తీయాలని మనం 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. బీసీ సంఘం ఆధ్వర్యం లోపల జంతర్ మంతర్ వద్ద పార్లమెంట్ని ముట్టడి చేశాం. వేలాది మందిని తీసుకుపోయి ఒక 40 సార్లు 50 సార్లు పార్లమెంటు ముట్టడి చేశాం. ప్రతిపక్షాలను కలిసాం, ప్రధానమంత్రితో చర్చలు జరిపాం, రాష్ట్రపతులను కలిసాం, విదేశాల నుంచి కూడా సవాలు విసిరాం. కానీ ఏ ఒక్క గతంలో ప్రధానమంత్రి కులాల వారి లెక్కలు తీయడానికి సాహసం, కులాల వారి లెక్కలు తీస్తే అన్ని రంగాల్లో బీసీలకు వాటా ఇవ్వవలసి వస్తుంది అని చెప్పి భయపడ్డాం. కానీ మోడీ ప్రభుత్వాన్ని మేము పోయి కోరని దడివే దీనివల్ల అట్టడుగు అంత్యోదయ బీజేపీ యొక్క లక్ష్యం సమాజంలో అత్యంత బీదవారికి లాభం చేకూర్చాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలని బీజేపీ యొక్క ప్రధాన లక్ష్యం. ఆ దిశగా ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు, అదేవిధంగా హోంమంత్రిని కలిసినప్పుడు కులాల వారి లెక్కలు తీయాలని మేము అడగగానే ఆయన ఒప్పుకున్నాడు. దేశం అంతా నివ్వెరపోయింది. అంతవరకు బీజేపీ మీద దుమ్మెత్తిపోసారు ప్రతి పార్టీ. ఈ పార్టీ బీసీలకు వ్యతిరేకం అది అని. ఈరోజు ఏం చెప్తారు? మీరు ఎందుకు తీయలేదు? 76 ఏళ్లలో ఏ పార్టీ ఎందుకు తీయలేదు కులాల వారి లెక్కలని నేను సవాల్ తీసుకుంటున్నా. అందుకే ఈరోజు ప్రజలందరికీ ఆశలు కలిగి ఏమని, ప్రధానమంత్రి ఏదైనా బీసీలకు జరగాలి. స్వయాన ప్రధానమంత్రి బీసీ, ఉపరాష్ట్రపతి బీసీ, రాష్ట్రపతి ఎస్టీ, అందరూ సామాజిక న్యాయం కోసం పరితపించేవాళ్ళు. ఈరోజు మహిళా బిల్లు లోపల బీసీ మహిళలకు నరేంద్ర మోడీ ద్వారానే న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. బీసీ బిల్లు పెట్టాలి, బీసీ సపోర్ట్ మహిళలకు సపోర్ట్ పెట్టాలి. అప్పుడే బీసీ మహిళలకు న్యాయం జరుగుతుంది. కంకి కొడవలి చూసేటారు కల్వర వంటి చేనులలో పనిచేసే మహిళలకు పార్లమెంట్లో అడుగుపెట్టాలి. బురదల వరి నాటేసే మహిళ పార్లమెంట్లో అడుగుపెట్టిన రోజే ఈ దేశంలో సామాజిక న్యాయానికి అర్థం ఉంటుంది. అందుకే అది జరగాలంటే ఒక టీ అమ్మినటువంటి ఈ దేశంలో టీ అమ్మిన ఒక నాయకుడు ప్రధానమంత్రి పీఠం మీద బీజేపీ కూర్చోబెట్టింది. ఇప్పుడు కూడా ఒక నాదేశ మహిళ పార్లమెంట్లో అడుగు పెట్టాలంటే అది బీజేపీకే సాధ్యమని అందరు భావిస్తున్నారు. ఈరోజు అందరు దేశ ప్రజలందరూ ఆశిస్తున్నారు మాకు న్యాయం జరగాలి. ఒక యోగి, ఒక గొప్ప మహానుభావుడు, ఇల్లు లేదు, సంసారం లేదు, దేశ ప్రజలే ఆయన ఇల్లు, ఒక గొప్ప మహాయోగి, నిస్వార్థపరు, నిష్కామ కర్మయోగి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఈయన హయాంలోనే
ప్రజలందరికీ న్యాయం జరగాలని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్ట్ పెట్టాలి. మహిళలకు అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో